ఎమ్మెల్యే సంజయ్ చేరిక కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. సంజయ్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా సంజయ్ను చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో జీవన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ వెళ్ళినట్లుగా సమాచారం. ఆవేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ జీవన్ రెడ్డిని నేతలు కోరినట్టుగా తెలుస్తోంది. 40 ఏళ్లు గౌరవప్రదమైన రాజకీయాలు చేశారంటూ పార్టీ నేతలతో జీవన్ రెడ్డి కామెంట్స్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. వ్యక్తిగా గౌరవం లేనప్పుడు ప్రజా జీవితం ఎందుకంటూ జీవన్ రెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తనకు గౌరవం లేనప్పుడు పదవి కూడా ఎందుకంటూ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. సంజయ్ 2 పర్యాయాలుగా జీవన్ రెడ్డిపై గెలుస్తూ వస్తున్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా సంజయ్ని చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇక తాను పదవిలో కొనసాగడం అనవసరం అనుకుంటున్నట్టుగా సమాచారం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు. చంద్రశేఖర్, సంజయ్ చేరిక ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరుగుతోంది జగిత్యాల జిల్లాలో? థ్యాంక్ యూ రాంప్రసాద్. గత రాత్రి నుంచి కూడా ఒకటే చర్చ జరుగుతుంది. పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ ఆకర్ష్ జగిత్యాల్లో వికటించిందని చెప్తున్నారు, చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకునిగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొన్నటికి మొన్న ఎంపీగా కూడా, నిజామాబాద్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేశారు. ఆయనకి సమాచారం లేకుండా, ముఖ్యంగా ఆయన పాయింట్అవుట్ చేస్తున్నటువంటి అంశాన్ని ఒక్కసారిగా గమనిస్తే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా ఉన్నాను, అనేక పదవులను అనుభవించాను. అయినప్పటికీ కూడా నా నియోజకవర్గంలో నా రాజకీయ ప్రత్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నేతను నాకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎట్లా జాయిన్ చేసుకుంటారు అనేది పాయింట్అవుట్ చేస్తున్నారు. నా ఎమ్మెల్సీ పదవి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ పదవి అన్ని కూడా నేను రిజైన్ చేస్తాను, రాజీనామాకి సిద్ధం నేను. ఎందుకంటే కార్యకర్తలు, నాయకులు, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు నాకు అండదండలుగా అందించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు నా సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం అనేది చాలా ముఖ్యము. నాకు ఆల్రెడీ 70 దాటాయి. ఇంకా ఎందుకు ఈ గౌరవం లేని పదవులు నాకు వచ్చేటువంటి అవసరం లేదు, నేను కొనసాగదలుచుకోలేదు అని రాజీనామాకు సిద్ధమయ్యారు. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలందరూ కూడా జీవన్ రెడ్డి నివాస గృహం దగ్గర పెద్ద ఎత్తున సమావేశమయ్యారు. అయితే ఒక సందర్భంలో ఆయన ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు, అలాగే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ సైతం వెళ్లారు, జీవన్ రెడ్డిని కలిసి మాట్లాడారు. మరికొద్ది సేపట్లో, మరికొన్ని నిమిషాల్లోనే శ్రీధర్ బాబు, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ మరో సీనియర్ నేత జీవన్ రెడ్డిని కలవడానికి బయలుదేరినట్టుగా సమాచారం అందుతుంది. అయితే తప్పకుండా నేను కొనసాగదలుచుకోలేదు, నన్ను గుర్తించినప్పుడు, నాకు ప్రాధాన్యత ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఉండాలి కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమోత్సవంలో అప్పటి ఉద్యమ నేత ఎంపీ బై ఎలక్షన్స్ కి వెళ్ళినప్పుడు కూడా కరీంనగర్ ఎంపీగా నేను పోరాటం చేశాను. 2 సార్లు పోరాటం చేసి ఆయనకి ఎదుర్కొన్నాను. అనేక అవమానాలు, గౌరవాలు అన్ని పొందాను. కాంగ్రెస్ పార్టీ లాయల్ గా నేను ఎదిగినప్పటికీ అధిష్టానంతో సత్సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు చిన్న సమాచారం ఇవ్వకుండా రాజకీయ రణరంగంలో బద్ధశత్రుగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ని ఎలా మీరు చేర్చుకుంటారు పార్టీలో అనేది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇది తలనొప్పిగా మారింది, అగ్గి రాజేసిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారాన్ని ఎట్లానైనా చక్కదిద్దుకోవాలి అని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే మనం గతంలో చూసినట్టయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరుతున్నటువంటి సమయంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. లాఠీ చార్జ్, తోపులాటలు అన్ని జరిగాయి. ఉదయం నుంచి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆగ్రహవేశంతో ఊగిపోతున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ చాలా వ్యూహాత్మకంగా ఎవరికి బయటికి
సమాచారం పొక్కకుండా చేస్తున్న విషయాన్ని పార్టీ నేతలు ఆయనకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే భవిష్యత్తులో మీకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? సో దీనికి జీవన్ రెడ్డి కన్విన్స్ అవుతున్నారా? సో ఏం జరగబోతుంది, ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మళ్ళీ ఎమ్మెల్సీ పదవిని ఎమ్మెల్యేల చేత ఎన్నుకోపోవడం కావచ్చు, అయితే గవర్నర్ చేత నామినేట్ చేయడానికి కావచ్చు, మనకి సరి అయినటువంటి సంఖ్యాబలం ఉంది. సంఖ్యాబలం ఉన్నటువంటి నేపథ్యంలో మీకు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తాము. మీరు అలక మానండి, ఆగ్రహ వేషాలు మానండి, ఖచ్చితంగా మీ ప్రాధాన్యత మీకుంటారు, మీ గౌరవం మీకుంటుంది ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గా నియమిస్తూ మరొకసారి కొద్ది రోజుల్లోనే ఆయన గ్రాడ్యుయేట్ కౌన్సిల్ గా ఆయన పదవి కాలం పూర్తవుతుంది. దీంతో భాగంగా అది కంటిన్యూ మరొక నామినేటెడ్ పోస్ట్ ఇస్తాము. అలాగే కౌన్సిల్ లో చైర్పర్సన్ పదవి కూడా మీకు కట్టబెడతామని చెప్పేసి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇద్దరు ప్రభుత్వ విప్పులు వచ్చారు. మరో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు అక్కడికి వెళ్ళి కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఎవరైతే ఇంతకాలం మనం రామదాస్ ఒక చర్చ జరిగింది, చాలా భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, రేవంత్ రెడ్డి పదవి కాలం చెబ్బో ముక్కో కొద్ది రోజుల్లోనే కోల్పోతుంది అని చెప్పేసి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ నేత పిసిసి రాష్ట్ర అధ్యక్షుని హోదాలో, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పావులు కలుపుతున్నాడు. ఇప్పటికే 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకున్నారు. దీని మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మోరల్స్ ఉండాలి, ఒక ఐడియాలజీ మీద కొట్లాడాలి, మనకి సరిపోయేటువంటి సంఖ్యాబలం ఉంది. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక కమ్యూనిస్టు నేత ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నారు, 65 మంది మన సంఖ్యాబలం ఉన్నప్పుడు మీరు ఇట్లా చేయడం ఎందుకు అని చెప్పేసి సూటిగా ప్రశ్నించడం జరిగింది. ముక్కు సూటిగా ఆయన మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి నిర్కషంగా నిర్భయంగా మాట్లాడతారు, సూటిగా ముక్కు సూటిగా ఆయన ప్రశ్నిస్తారు. అదే పంతాన్ని అనుసరిస్తున్నారు. నాకు ఈ పదవులు కంటిన్యూ కావడం పెద్దగా ఇష్టం లేదు, ఆసక్తి లేదు, ఎట్లాగూ నా వయస్సు మీరిపోతుంది, నా శరీరం కూడా సహకరిస్తలేదు అనేటువంటి కోణంలో ఆయన నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఖచ్చితంగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ మార్గదర్శకత్వం, మీ గైడెన్స్ లో మేము పనిచేయడానికి సిద్ధం, మీలాంటి నేతలు ఆగ్రహవేశాలు తెచ్చుకోవద్దని చెప్పి బుజ్జగించే ప్రయత్నాలని కొనసాగిస్తున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతానికి మనం జగిత్యాల జిల్లాలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తే ఆపరేషన్ ఆకర్ష్ బెడిసి కొట్టినట్లనే భావించాల్సి వస్తుందా? జీవన్ రెడ్డి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అంటే ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతోంది? ఖచ్చితంగా జీవన్ రెడ్డి అనేటువంటి సీనియర్ నేత, ముక్కుసూటిగా వ్యవహరించే నేత. ఒక దశలో మనం ఒక పాయింట్ ని డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడానికి ముందు జీవన్ రెడ్డి పేరును అనౌన్స్ చేశారు. జీవన్ రెడ్డి వద్దకు వెళ్లారు. అందరూ కూడా ఆయన పదవిని స్వీకరించడానికి నిరాసక్తత వ్యవహరించడం జరిగింది. ఆయన అంత సుముఖంగా లేనని చెప్పడం జరిగింది. అప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుని పగ్గాలు చేపట్టినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో చర్చనీయాంశంగా మారినటువంటి విషయం మనకు విదితమే. ఈ క్రమంలో ఆయన పెద్ద పదవులు అవసరం లేదు, అక్కర్లేదు అనేటువంటి కోణంలోనే ఆయన వాదిస్తున్నారు, ఆయన చెబుతున్నారు. అయితే బుజ్జగింపుకి కన్విన్స్ లకి ఏమాత్రం కన్విన్స్ అవుతాడు? కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి ఈ వ్యూహం ఈ జగిత్యాలలో బెడిసి కొట్టిందనే చెప్పొచ్చు. ఇంత వ్యతిరేకత ప్రతిఘటన అనేది ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతల నుంచి మనం చూడలేదు. ఇక్కడ మాత్రం జగిత్యాలలో స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు, మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు డాక్టర్ సంజయ్ చేరికను వ్యతిరేకిస్తున్నారు, ధర్నాలు ఆందోళనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సంజయ్ చేరిక చిచ్చు రేపుతోంది. సంజయ్ చేరికతో సీనియర్ లీడర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా మనస్తాపం చెందినట్టుగా తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా సంజయ్ని చేర్చుకోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు జీవన్ రెడ్డి. ఇప్పటికే అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ నేతలు వెళ్తున్నారు. వరుసగా ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ వెళ్లారు. మరికొద్దిసేపట్లో మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ జీవన్ రెడ్డిని నేతలు కోరుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే 40 ఏళ్ళు గౌరవప్రదమైన రాజకీయాలు చేశారంటూ పార్టీ నేతలతో జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానంటూ ఆయన కొంత నిర్వేదంతో చెప్పినట్లుగా సమాచారం. వ్యక్తిగా గౌరవం లేనప్పుడు ప్రజా జీవితం ఎందుకంటూ జీవన్ రెడ్డి
బాధపడ్డట్టుగా తెలుస్తుంది. తనకు గౌరవం లేనప్పుడు పదవి ఎందుకు అంటూ కూడా జీవన్ రెడ్డి తిరిగి ఎదురు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. దీంతో నేతలు ఆయన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీలైతే ముఖ్యమంత్రితో మాట్లాడిస్తామంటూ ఆయనతో సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ జీవన్ రెడ్డి మెత్తబడ్డట్టుగా తెలియడం లేదు. ఆయన ఖచ్చితంగా రాజీనామాకే కట్టుబడి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది, ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీకి నష్టం కలిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నేతలు తీవ్రంగా ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే జీవన్ రెడ్డి భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.